బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లెక్కను కేసీఆర్ కు పంపారు చిన్నపరెడ్డి. నల్లగొండ ఎంపీ టికెట్ ఆశించారు చిన్నపరెడ్డి. అక్కడ మరో సీనియర్ నేత కంచెర్ల శ్రీనివాసరెడ్డి పేరును ప్రకటించడంతో బీఆర్ఎస్ ను వీడుతున్నట్లు ప్రకటించారు చిన్నపరెడ్డి. 2019లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందారు చిన్నపరెడ్డి. 3 ఏళ్ల పాటు ఆ పదవిలో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డారు. ఇప్పుడు ఎంపీ టికెట్ కూడా రాకపోవడంతో బీఆర్ఎస్కు రాజీనామా చేశారు చిన్నపరెడ్డి. బీజేపీలోకి వెళ్తారంటూ ప్రచారం సాగుతుంది. మొత్తం మీద చిన్నపరెడ్డి ఎంపీ టికెట్ ఆశించారు. అయితే ఈ ఎన్నికల్లో ఎంపీ టికెట్ కూడా దక్కపోవడంతో ఆయన మనస్తాపానికి గురైనట్టు తెలుస్తుంది. అక్కడ మరో సీనియర్ నేత కంచెర్ల శ్రీనివాసరెడ్డి పేరును ప్రకటించడంతో బీఆర్ఎస్ను వీడుతున్నట్లు చిన్నపరెడ్డి ప్రకటించారు. ఈ మేరకు తన రిజైన్ లెటర్ను కేసీఆర్కు పంపారు. 2019లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందారు తేరా చిన్నపరెడ్డి. 3 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డారు. ఇప్పుడు ఎంపీ టికెట్ కూడా రాకపోవడంతో ఆయన బీఆర్ఎస్కు రాజీనామా చేసినట్టుగా తెలుస్తుంది. ఎస్, మా ప్రతినిధి రమేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రమేష్, బీఆర్ఎస్ పార్టీకి మరొక దెబ్బ తగిలింది. తేరా చిన్నపరెడ్డి పార్టీకి రిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆయన ఏ పార్టీలో చేరే అవకాశం ఉంది? ముఖ్యంగా తేరా చిన్నపరెడ్డి రాజీనామాతో బీఆర్ఎస్కు ఎట్లాంటి నష్టం చేకూరే అవకాశం ఉంది? మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి బీఆర్ఎస్ కి రాజీనామా చేయడం జరిగింది. అతను నల్గొండ పార్లమెంటు స్థానం ఆశించడం జరిగింది. టికెట్ కూడా తనకే వస్తుందని కన్ఫామ్ గా అనుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఆ తేరా చిన్నపరెడ్డి విషయంలో మాత్రం చాలా వరకు చూసాం. తేరా చిన్నపరెడ్డి ఆ బీజేపీ నేతలతో కూడా పెద్దలతో కూడా టచ్ లో ఉన్నట్లు కూడా ఆ వార్తలు రావడం జరిగింది. దీంతోనే అధినేత కానీ ఇక్కడ ఉన్నటువంటి నేతలు కానీ అతని చెప్పినటువంటి ప్రకారం అతనికి టికెట్ దక్కలేదని చెప్పవచ్చు. టికెట్ రాకపోవడంతో ఇక్కడ టికెట్ ని కంచెర్ల కృష్ణారెడ్డికి కేటాయించడం జరిగింది. నల్గొండ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కంచెర్ల కృష్ణారెడ్డి పేరు ఖరారు అయిన వెంటనే అతను ఆ రాజీనామా చేయడం జరిగింది. అధినేతకు రాజీనామా, తన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కూడా ఆ లెటర్ పంపించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పార్టీ ఓడిపోయిన తర్వాత, పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత జరుగుతున్నటువంటి ఎంపీ ఎన్నికల్లో ఈ విధంగా ఆ ఒక్కొక్క నేత పార్టీ వీడడం అనేది పార్టీకి నష్టం అనే చెప్పవచ్చు. ఇతను ఆ గతంలో కూడా ఆ ముందస్తు ఎమ్మెల్సీ విషయంలో కూడా పోటీ చేసి ఎమ్మెల్సీ గెలుపొందడం జరిగింది. గతంలో ఎంపీగా కూడా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో గట్టి పట్టున్నటువంటి నేత. గతంలో జానారెడ్డిపై కూడా పోటీ చేసి ఓడిపోయినటువంటి ఆ పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పవచ్చు. అయితే ఇతను మాత్రం ఆ అధినేత కూడా ఇతనికి టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇతను క్లారిటీ లేకపోవడంతోనే టికెట్ దక్కలేదని చెప్పవచ్చు. కొన్ని రోజుల పాటు పోటీ చేస్తానని, తర్వాత పోటీ చేయనని కూడా సస్పెన్స్ పెట్టడం, బీజేపీ నేతలతో టచ్ లో ఉండడం, ఇవన్నీ పరిణామాలతోటే అతని ఆ స్పష్టత లేకపోవడంతో అతనికి టికెట్ ఇవ్వలేదని ఒక చర్చ జరుగుతుంది. ముందుగా ఇతను ఆ బీజేపీ నేతలతో అసలు తనకు టచ్ లేదని చెప్తున్నప్పటికీ కూడా ఆ తెలిసినటువంటి ముందుగానే ఆ బీజేపీ వాళ్ళు ఇతన్ని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించాలనుకున్నారు. కానీ బీజేపీ వాళ్ళకు కూడా స్పష్టత లేకపోవడంతో చివరికి అక్కడ సైదిరెడ్డిని, ఆ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పార్టీలోకి వచ్చినటువంటి సైదిరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎంపీ టికెట్ తనకే వస్తుందని తేరా చిన్నపరెడ్డి ధీమా వ్యక్తం చేయడం జరిగింది. కానీ ఆ తర్వాత కూడా స్పష్టత లేకపోవడంతో కూడా అధినేత కంచెర్ల కృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తేరా చిన్నపరెడ్డికి ఎలాంటి మార్గం అయితే కనపడట్లేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ జానారెడ్డి తనయుడు రఘువీర్కి టికెట్ కేటాయించడం జరిగింది. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఆ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డికి టికెట్ కేటాయించడం జరిగింది. కాబట్టి అతను ఆ బీఆర్ఎస్ కు రాజీనామా చేసినప్పటికీ కూడా ఏ పార్టీలోకి వెళ్తారని కూడా ఇంకా లేదు. కాబట్టి అందరికి తెలుస్తున్నటువంటి ప్రకారం ఇతను బీజేపీ పెద్దలతో టచ్ లో ఉన్నారు, బీజేపీలోకి వెళ్తున్నారని చెప్తున్నప్పటికీ కూడా ఎలాంటి స్పష్టత అయితే లేదని చెప్పవచ్చు. నాగార్జున సాగర్ నియోజకవర్గం, అదేవిధంగా గతంలో పోటీ చేసినటువంటి అనుభవంతో కూడా పట్టున్నటువంటి నేత, అందరికీ సుపరిచితుడైనటువంటి తేరా చిన్నపరెడ్డి ఈ మూమెంట్ లో కూడా బీఆర్ఎస్ కు రిజైన్ చేయడం పార్టీకి నష్టం అనే చెప్పవచ్చు. కానీ అతను మాత్రం పూర్తిగా పోటీ చేస్తానని చెప్పాను, నేను బీజేపీ వారితో కానీ ఎవరితో కూడా టచ్ లేను, ఖచ్చితంగా టికెట్ వస్తుందని అనుకున్నాను, కానీ తనకు టికెట్ రాకపోవడం పట్ల కూడా రాజీనామా చేస్తున్నట్లు కూడా రిజైన్ లెటర్ చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇటీవల కాలంలో తరచూ ఆ బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఒక్కొక్కరు పార్టీకి రాజీనామా చేస్తున్నాం. ఎన్నికల వేళ ఇది షాక్ అని చెప్పవచ్చు. మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తేరా చిన్నపరెడ్డి పార్టీకి రాజీనామా చేయడంతో కూడా మొత్తం మరికొంతమంది నాయకులు కూడా అతని బాటలోనే వెళ్లే అవకాశం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. రామ్దాస్.
రైట్. అయితే ప్రస్తుతానికి మరి అన్ని పార్టీల దారులు మూసుకుపోయాయి. టికెట్ విషయంలో ఎలాంటి అవకాశం లేని పరిస్థితి. మరి తేరా చిన్నబ్రెడ్డి ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది? బీజేపీలోకి వెళ్తారా, లేదంటే ఇంకా ఇతర పార్టీల వైపు ఏమైనా సంప్రదింపులు జరుపుతున్నారా? ఆయనను ఎవరైనా పార్టీలోకి రమ్మని ఆహ్వానిస్తున్నారా? అసలు ఏం జరుగుతుంది? బీజేపీ నేతలు ఎప్పటి నుంచో మొదటగా ఎప్పుడైతే బీజేపీ ఎంపీ అభ్యర్థిని ఖరారు చేయక ముందు నుంచే కూడా బీజేపీ పెద్దలంతా కూడా చిన్నప్రెడ్డిని ఆ బీజేపీలోకి ఆహ్వానించాలనుకున్నారు. ఖచ్చితంగా బీజేపీ టికెట్ ఇస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. కానీ అతను స్పష్టత లేకపోవడం, ఆలోచించుకొని చెప్తానని చెప్పడంతో కూడా చివరకు మాజీ ఎమ్మెల్యే సైద్ రెడ్డికి అవకాశం దక్కింది. ఆ తర్వాత కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ లో పోటీ చేస్తారని భావించడం జరిగింది. మనం చూస్తున్నాం. ఇంకోటి కూడా స్పష్టంగా అతను రాజీనామా చేసినటువంటి లెటర్ ను కూడా చూస్తున్నాం. ఆ డేటు 18వ తారీఖు నాడు ఆ రాజీనామా చేసినటువంటి ఆ డేట్ 18 ఉంది. అయితే అతను ముందే ఫిక్స్ అయ్యారని తెలుస్తుంది. 18 నాడే తన రిజిగ్నేషన్ రాస్తాడన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆ నిన్న రాజీనామా చేసినట్లు ప్రకటించినప్పటికీ కూడా అతని ఆ లెటర్ పై కూడా డేట్ 18వ తారీఖు ఉంది. అంటే ఇతను 18వ తారీఖు నాడే రాజీనామా చేయాలని భావించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా అప్పటి నుంచే ఇతను కొంతమంది బీజేపీ నేతలతో టచ్లు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా తేరా చిన్నప్రెడ్డికే ఆ బీఆర్ఎస్ నుంచి అవకాశం వచ్చేది. కానీ ఇటీవల చూస్తున్నటువంటి బీజేపీ పెద్దలు మాట్లాడుతున్నటువంటి ప్రకారం కానీ అతను స్పష్టత కొరవడం వల్లనే టికెట్ మార్చి కంచర్ల కృష్ణారెడ్డికి దక్కిందని చెప్పవచ్చు. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో అతను ఖచ్చితంగా బీజేపీకి వెళ్లే అవకాశం అయితే కనపడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి జానారెడ్డికి వైరల్ గా వస్తున్నాడు, రెబల్ గా వస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే అవకాశం అయితే కనిపించలేదు. అతని వ్యాపారాల దృష్ట్యా కానీ ఆ పరిచయాల దృష్ట్యా కానీ ఖచ్చితంగా బీజేపీకి వెళ్లే అవకాశం అయితే కనపడుతుందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా టికెట్ ఆశించి టికెట్ రాకపోవడం పట్లనే తను రాజీనామా చేస్తున్నట్లు కూడా చెప్పడం జరిగింది. రామ్దాస్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రమేష్. ఇది మొత్తం మీద బీఆర్ఎస్కి అయితే నల్గొండలో మరొక షాక్ తగిలింది. పార్టీ మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నప్రెడ్డికి పార్టీకి రాజీనామా చేశారు. ఇక తన రిజైన్ లెటర్ను కేసీఆర్కి పంపారు. నల్గొండ ఎంపీ టికెట్ ఆశించారు. టికెట్ దక్కపోవడంతో ఆయన పార్టీకి రాజీనామా చేసినట్టు తెలిసింది. గతంలో కూడా ఆయన ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు. 2019లో ఆయన ఎమ్మెల్సీగా గెలుపొందారు. 3 ఏళ్ల పాటు పదవిలో ఉన్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రాకపోవడం, ఇప్పుడు ఎంపీ టికెట్ కూడా రాకపోవడంతో మనస్తాపానికి గురై బీఆర్ఎస్కు రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. ఆయన త్వరలో బీజేపీలో చేరే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది.